ఏంద్రా ఆయన ఎంత చల్లబడ్డాడు. ఎస్, సో వెరీ ఫెంటాస్టిక్. చల్లబడితే శ్మశానికి తీసుకుని వెళ్ళిపోవడం బెటర్. ఏమో మా ఊర్లో అయితే అట్లనే తీసుకెళ్తారు, అర్థమైందా? సో రైట్, వెరీ ఫెంటాస్టిక్. నా పేరు పురుషోత్తం దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. సో బిజినెస్కి ఎందుకు రావడం జరిగింది అనుకునంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా కోరికలు ఉండేవి. ఎట్లాంటి కోరికలు అనుకునంటే, ఒక ఏదైనా కారు చూస్తే ఆ కారు నాది, సో ఇల్లు చూస్తే ఇల్లు నాదే, ఏదైనా పొలం చూస్తామంటే ఈ పొలం నాదే అనేటట్టు ఉండేది. కానీ నా లైఫ్ అనేది ఎట్లా అనుకున్నంటే, ఈ 14 సంవత్సరాల్లో జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎందుకంటే ప్రతి క్షణం మళ్ళీ డబ్బుల గురించి, మళ్ళీ పోరాటమే, ఆరాటం, ఇవన్నీ చేస్తూ చేస్తూ అరే నాయన ఇది కాదని చెప్పి ఎదుగుతున్నాం. సో ఎదిగే క్రమంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నాకు పరిచయం అయింది 2012లో. ఏం పెట్టుబడి పెట్టకుండా కోట్లు సంపాదించవచ్చు, ఏం పెట్టుబడి పెట్టకుండా కార్లు కొనేయచ్చు అంటే నాకు చెప్పగానే ఇమీడియట్ గా నాకు ఒక రేంజ్ లో అది ఈ బిజినెస్ నుంచి ఎట్లయినా కార్లు కొనాలి, ఇల్లు కొనాలి, బెంచ్ కొనాలి, BMW కొనాలి, ఆడి కొనాలి, జాగ్వార్ కొనాలి, కోట్లకు ఇల్లు కట్టించాలని చెప్పి ఒక రేంజ్ లో మనకు ఉంటుంది కదా ఊర్లో, పంచి కట్టుకొని పరిగెత్తినట్లు లెక్క పంచి కట్టుకొని స్టార్ట్ అయిపోయినా కానీ అర్థమైంది ఏంటి అనుకున్నంటే, బిజినెస్ చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ లేవనుకో ఏమవుతుంది, ఏమి చేయలేము. చెరుకు బండి పెట్టుకోవాలన్నా 6 నెలలు 3 నెలలు ఆ చెరుకు బండి పెట్టుకొని సోబత్ చేయాలి, అవునా కాదా? చేయలే కాదా? ఇక్కడ అందరికీ కోట్ల రూపాయలు ఇన్కమ్ కావాలి, కోట్ల రూపాయలు కార్లు కావాలి, కానీ కనీసం ఒక క్రమశిక్షణ వాళ్ళని ఉండే ఒక క్రమశిక్షణ కూడా ఉండదు. ఎట్లాంటి క్రమశిక్షణ అంటే, ఒక సోపు ఈ రోజు ఇక్కడ కొన్నామంటే ఇంకో సోపు ఇంకో దగ్గర కొంటాం, ఈరోజు సంతూరు కొన్నామంటే రేపు పొద్దున లక్స్ కొంటాం, ఇంకా మెడి మిక్స్ అట్లా 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 కొంటాం. ఒక సోపు కూడా కరెక్ట్ క్రమశిక్షణ మీద కొనలేము. అట్లాంటి వాళ్ళని మనం తీసుకొని వచ్చి బిజినెస్ చేయడం అని అనుకున్నంటే ఏడ చేస్తారు, ఏడవుతుంది ఇదంతా. ఇది ఏడ అయ్యే ముచ్చట కాదు ఇది. ఎందుకనుకున్నంటే గుర్తుపెట్టుకోండి, అమెరికాలో మీకు ఇది ఎన్నో పెళ్ళి అనుకుంటే 14-15 పెళ్ళి అంటారు. మన ఇండియాలో అట్లా కాదు, 1 లేదు 2, 1 చెప్పుకుంటారు, 2 3 చెప్పలేరు. నవ్వు కూడా రావట్లేదు అబ్బా మీకు కనీసం, అర్థమవుతుందా? సో ఈ బిజినెస్ అవకాశం నా దగ్గరకు వచ్చినాక అర్థమైంది ఏంటంటే, సెర్చ్ చేస్తాను నేను. అప్పటికే అమెరికా సుమారుగా 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. 2 లక్షల కోట్లు. ఒకసారి ఆలోచించండి, మన భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఒకే ఒక్క అంశం అనేది చాలా పైకి వచ్చింది. IMF అనేది ఓన్లీ జస్ట్ 8,000 కోట్లు ఇచ్చి ఒక ఫండ్ ఇస్తే అక్కడ కొద్దిగా మనము ఆలోచించాల్సి వచ్చింది. 8,000 కోట్లు. కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒకే ఒక ఇండస్ట్రీ 22,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. 22,000 కోట్లు. నాయన దేశానికి ఏమైనా కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక్కడి ఉండి నిలబడితే చాలు, దేశాన్ని మార్చేయచ్చు. ఒక్క ఇండస్ట్రీ మారితే చాలు. కానీ ఒక 2 నుంచి 5 సంవత్సరాలు బతుకుంటే చాలు, 2 నుంచి 5 సంవత్సరాలు బతుకుండి బిజినెస్ చేస్తే చాలు. చేయగలుగుతారా? బయటికి వెళ్తే బయట చాలా మంది మీకు కాలకేయులు ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు అనుకుంటే నిన్ను చూసినా నా వల్ల కాదు, నీ వల్ల కాదు. నాకు అట్లా అన్నారు, నాకు కూడా ఇట్లానే చూసినారు. మా మేడం ప్లాన్ చెప్పడానికి వెళ్తే, ఏమమ్మా నీకేం పని లేదా, నీకు మీ ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఉంది, మీ స్టేషన్ డైరెక్టర్ CI తర్వాత CI, ఆడొస్తాయి ఈడొస్తాయి కింద వస్తాయి అన్నీ అన్నారు. మా ఆవిడ కూడా చెప్పిన, ఇన్ని చెప్పుకొని వస్తే ఎన్ని వచ్చినా కూడా చర్లపల్లి చెంచలు కూడా దగ్గర ఉంటది, వద్దొద్దు నీ బిజినెస్ చేయని చెప్పిన. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, మనము ఎంచుకునే మార్గం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక చెడు మార్గం ఎంచుకున్నామంటే ఏదో రోజు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అర్థమవుతుందండి? కర్మకి మనం ఖచ్చితంగా మనము ప్రతిఫలం తీసుకోవాల్సిందే. కర్మనియ వాధికారిస్తే మా ఫలించు కదాచన. ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పేసినాడు. మనకు అర్థం కావాలంటే ఈ బిజినెస్ లో ఏమీ లేదు,
జస్ట్ ఒక 2 నుంచి 5 సంవత్సరాలు నిలబడగలిగే సత్తా నీ దగ్గర ఉందా? ఏం లేదు, మీ దగ్గర లేదు. కొంతమంది తీసుకొని బురద చుట్టుకొని ఇట్లా చల్లుతారు, ఇట్లా బురద ఇట్లా ఇట్లా చల్లుతా ఇట్లా తుడుచుకోవాలి, ఇట్లా తుడుచుకోవాలి ఇట్లా ఇట్లా. ఆ బురద మనకు ఒక్కడికి అంటితే కాదు, మన డౌన్లోని కట్టితుంది. వాడు వచ్చి కుయ్యో 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 అని చెప్పి చిన్న కుక్క పిల్లలకు వచ్చేస్తాయి మన దగ్గరికి. అవి దాన్ని కూడా అమ్మా ఏం కాదు బాబు, ఏం కాదు బాబు, ఏం కాదు, బిజినెస్ ఇట్లనే ఉంటది ఇట్లనే ఉంటది అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలనుకుంటే వాళ్ళకి బుచ్చగించాలి. చిన్నపిల్లలు లెక్క బుచ్చగించాలి. ఇప్పుడు చిన్నపిల్లడు అంటే ఏం లేదు నాయన నీకేం కాదు, నీకు చందమామ వస్తుంది, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అని చెప్పి బుచ్చగించి చేయాలి. ఈ బిజినెస్ లో కూడా బిజినెస్ మైండ్ సెట్ వచ్చేంత వరకు మీకు ఇబ్బంది ఉంటుంది. మొన్న నేను ఇల్లు కట్టిస్తున్నాను, 2nd ఫ్లోర్ మా 3వ ఇల్లు అనమాట. మీకు చెప్తున్నా కదా, 3వ ఇల్లు డూప్లెక్స్ లో 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్ లోనే వాళ్ళందరూ నిలబడి చేస్తున్నారు. టెంపరేచర్ వచ్చేసరికి 36-40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఫోన్ చేసిన, వీడియో కాల్ చేస్తే ఆ మేస్త్రి అడిగిన, మేస్త్రి గారు ఏమైనా మీకు టోపీలు ఏమైనా కావాలంటే మాకేం అవసరం లేదు అన్నాడు. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ నాకేం అవసరం లేదు, పక్కనే సముద్రం ఉంటుంది, మా శ్రీకాకుళం బీభత్సమైన టెంపరేచర్ ఉంటుంది, కింద తడిసిపోతుంది. ఇక్కడ ఏడు తడవదు కానీ కింద తడిసిపోతుంది. మా దగ్గర అంతా మీకు తెలుసు కదా, చెన్నై వెళ్ళినప్పుడు కొంతమంది తెలుసుండొచ్చు, ఆంధ్ర వెళ్తే కొంతమంది తెలుసుండొచ్చు, అట్లా తడిసిపోతుంది కింద. అయితే వాళ్ళకి అడిగితే వద్దు సార్ మాకేమొద్దు, ఈ క్యాప్లు గీప్లు ఏమొద్దు అనుకుని చెప్పేసి అన్నాడు. ఎందుకు అనుకునంటే మాకు ఇది అలవాటే సార్ అన్నాడు ఆయన. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆయనకు అలవాటే. 31 సెంటిగ్రేడ్ బయటకు వచ్చినా కూడా బయటకు వెళ్ళాలంటే ఇమీడియట్ గా డౌట్, అరే బయటకు వెళ్తే ఏమైపోతుందో 40 డిగ్రీలో ఆయన పని చేస్తున్నాడు. ఆయన 40 డిగ్రీలో ఒక 20 మంది పని చేస్తున్నారు అంటే మైండ్ సెట్ వాళ్ళకి కరెక్ట్ గా ఉంది. మరి మన మైండ్ సెట్ ఏముంది, బిజినెస్ మైండ్ సెట్ లోకి రాము. బిజినెస్ మైండ్ సెట్ లోకి వస్తే ఈజీ. 40 డిగ్రీలు కూడా మీకు చాలా కూల్ ఉండాలి. ఏసీ వేస్తారు కదా, ఏసీ వేస్తే ఎట్లా మీకు కూల్ గా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో, మీకు ఏదొచ్చినా ఎవడొచ్చినా బురద చల్లినా చెప్పి తడుచుకోవాలి, ఇట్లా తుడుచుకోవాలి. మళ్ళీ వెళ్ళి ప్లాన్ చెప్పాలి, బయటికి వెళ్ళి రోజు 2-3 గంటలు 6 నెలల నుంచి 12 నెలలు 1 lakh ఎట్లా వస్తుంది? ఏం లేదు, దాసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక 6 సంవత్సరాల క్రితం బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, నెలకి 20-25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆయన ఒక 54 లక్షలు పెంచుకున్నాడు, ఒక 2.5 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాడు, ఒక కొన్ని కేజీలు కొద్ది బంగారం కొనుక్కోగలిగాడు. ఈ రోజు వెస్టీజ్ నుంచి సుమారుగా ప్రాపర్టీస్ నాకు 40 కోట్ల ఆస్తులు ఈ రోజు ఉన్నాయి. 12 కోట్లు తీసుకున్నా, ఓన్లీ 12 కోట్లే. కానీ ఎందుకంటే నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కొంటే, 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొంటే అది 4 కోట్లు అయింది. షేర్స్ కొంటే 50,000 60,000 పెట్టుకుంటే అది 2 లక్షలు అయినాయి. నాయన అర్థమవుతుందా? మీకు ఇక్కడ ఊరికే పిలవలే, 150 రూపాయలు వచ్చి మీకు ఊరికే చెప్పట్లే, 5,000 10,000 నుండి చాలా వచ్చే బిజినెస్ లోకి వచ్చినాం. కానీ ఒక్కటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమందికి గుండె ఉంది? ఆ గుండెలో ధైర్యం ఉందా? ఆ ధైర్యాన్ని ఒక 5 సంవత్సరాలు వాడండి అప్ప. సార్ నాకు గుండె ఉంది, నాకు ధైర్యం లేదంటే వదిలేయండి, అయిపోయినారు. మేమేమంటాం అనుకోండి, కొంతమంది 20 సంవత్సరాలు చచ్చిపోతారు, 80 సంవత్సరాలు వాళ్ళని శ్మశానంలో లేదంటే బంధులు పెడతాం. అట్లాంటి కోవలోకి వస్తారా? 2 నుంచి 5 సంవత్సరాల్లో పురుషోత్తం దాస్ లెక్క ఈ రోజు నేను చెప్తున్నా కదా, నేను 2 కార్లు కొనుక్కున్నా, ఒక బైక్ బుల్లెట్ బైక్ కొనుక్కున్నా, అలాగే 3 ఇల్లు కట్టించిన, కొన్ని ఎకరాల కొద్ది భూములు కొనిస్తున్నా, మామిడి తోట, కొబ్బరి తోట, జీడి తోట, ఇప్పుడు సరుగుడు తోట వేస్తా, జామ తోట వేస్తా, ఒక 6 ఎకరాల్లో 3 సెంట్లలో ఒక ఫామ్ హౌస్ కట్టించబోతున్నా, ఒక 3 సెంట్లలో స్విమ్మింగ్ పూల్ కట్టించబోతున్నా. ఇవన్నీ అయిపోయినాయి, ఇవి కొత్తవి కూడా చేస్తున్నా ఆల్రెడీ, బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్. ఎందుకంటే వెస్టీజ్ ఈ రోజు 12,000 మందికి కారు ఇచ్చింది. 12,000 మందికి ఇప్పుడే జస్ట్ ఒక 2 గంటల ముందే 403వ కారు అన్వీలింగ్ చేసి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా నేను. ఇంకా సార్ నమ్మకం నాకు నమ్మబుద్ధి ఎట్లా ఇస్తారంటే, ఒరే నాయన సస్పెక్ట్ అంటే
నమ్మకానికి మనకు ఏమంటారంటే అదొక ఉన్న నమ్మకానికి ఒక రూపం అనేది ఉంటే అది నేను కాదు. ఎందుకనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరినైనా ఫస్ట్ అనుమానించి ఆ తర్వాత మేము తీసుకుని వెళ్తాం లోపలికి. నా డిపార్ట్మెంట్ అట్లాంటిది, అర్థమవుతుందా? ఫస్ట్ అనుమానంతోనే స్టార్ట్ అవుతుంది మన బిజినెస్, తర్వాత సన్మానంతో మీకు సత్కరించడం జరుగుతుంది. దట్ ఈస్ వెస్టీజ్ బిజినెస్ ఫ్రెండ్స్. వెస్టీజ్ అనేది చాలా 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 పెద్ద కంపెనీ. మేము 6.5 సంవత్సరాలు కన్న కట్టెల్లో కాలితే ఈ కంపెనీకి రావడం జరిగింది. ఎందుకంటే రైట్ కంపెనీలు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 22,000 కోట్ల టర్న్ ఓవర్ లో వెస్టీజ్ ఈరోజు 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. కానీ ఈ 3,000 కోట్లలోనూ 7,000 మందికి కరోడ్పతి తయారు చేసిన ఒకే ఒక్క కంపెనీ, దట్ ఈస్ వెస్టీజ్. మీరు నేను ఎందుకు ఆలోచించాలి? ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, 3,500 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, 55 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంత కంపెనీలో కూడా సార్ ఎట్లా చేయాలి సార్? ఎట్లా కాదు, ఫస్ట్ నీ మైండ్ సెట్ చెప్పినా కదా, 40 డిగ్రీల దగ్గర వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఏం లేదు, కూల్గా ఉంది వాళ్ళకి, అందుకే వాళ్ళు పని చేయగలుగుతున్నారు. మీరు బిజినెస్ మైండ్ సెట్ లోకి రండి. బిజినెస్ మైండ్ సెట్ లోకి సార్ కరెక్ట్ గా తిప్పు కొడితే 2 నుంచి 5 సంవత్సరాలు మీటింగ్ గా విడిచిపెట్టకపోతే నేను చెప్తున్నా కదా, మీ చెక్కు ఎంత పెద్దగా రాస్తారనుకున్నట్టే మీకు కూడా ధైర్యం సరిపోదు. ఒక్కోసారి నేను బెంచ్ కొనుక్కున్న తర్వాత నాకు ధైర్యం సరిపడలేదు. ఎంత ధైర్యం సరిపడలేదు అంటే, కావాలంటే జగదీష్ అని ఎగ్జిక్యూటివ్ ఉంటారు, బెంచ్ కొనుక్కున్నా అది తీసుకొని రావాలంటే నాకు భయం. ఏం భయం అనుకుంటే, అది ఎక్కడికి వెళ్ళినా సర్వీసింగ్ 1.5 లక్షలు 2.5 లక్షలు అంటుండ్రు. ఇది తీసుకొని రావాలంటే 1 మంత్ అక్కడ బెంచ్ స్టోర్ లో పెట్టేసిన. అంటే నేను ఒకసారి ఆలోచించండి, మాకు అట్లాంటి వచ్చేస్తున్నాయి. ఈరోజు బెంచ్ కార్ లాంటి ఇలా BMW, ఆడి, జాగ్వార్ వెస్టీలో 250 మందికి వచ్చాయి. మీకు వస్తాయా రావా? నమ్మకం నాటిన విత్తనం లాంటిది. మీరు ఏ విత్తనాన్ని అయితే నాటుతారో అదే మనకు మహావృక్షమై కూర్చుంటది. మీరు జస్ట్ నిలబడగలిగితే చాలు. సార్ నాకు ఒక 50,000 వచ్చింది, 30,000 వచ్చింది, 60,000 వచ్చింది, 1,00,000 వచ్చింది, ఎంత వచ్చినా కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0% ఇగోతోని 100% సబ్మిషన్ తో మీరు పని చేయగలిగితే చెప్తున్నా. నాకు ఈరోజు 2,40,00,000 నా సంవత్సర ఆదాయం. మీకేమైనా అనిపిస్తుందా? ఒరే నాన్న 2,40,00,000 వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, మాకు కనీసం మాకు కొద్దిగానే ఉండాలా? మాకు కొద్దిగానే ధైర్యం పెట్టుకొని పని చేసుకుని కనీసం 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే, దేవుడా 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే ఎంత బాగుంటుందని అనుకుంటా లేదా? మీరు అనుకోవచ్చు సార్ 1,00,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టమేమని అనుకుంటారు. కష్టమే, కానీ వెస్టీజ్లో చాలా ఈజీ. ఎందుకనుకోనంటే నేను 86 మందిని ఈ రోజు 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు తయారు చేయగలిగినా. 86 మందిని ఒకసారి ఆలోచించండి, వెస్టీజ్లో ఎంత దమ్ముంది. కానీ ఒక్కటి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి నేర్చుకోండి. ఈ హాల్కి మీరు విడిచిపెట్టకుండా మీరు కంటిన్యూస్ గా 21 మీటింగ్స్ రండి. మీ హాల్లో కొన్ని మీకు జిమ్మికలు చేంజ్ అవుతాయి, కొన్ని మీకు సోపతులు అనేవి మీకు కొన్ని వస్తాయి. ఎందుకని అనుకుంటే మంచి మనకు దొంగలతో ఒక 10 మంది దొంగలతో తిరిగామనుకో దొంగ అవుతాం. మంచి ఒక తాగుబోతులతో 10 మంది తాగుబోతులతో తిరిగితే పచ్చి తాగుబోతు అవుతాం. అట్లానే ఒక 10 మంది కోటీసులతో తిరిగితే మనం ఖచ్చితంగా కోటీసులై తిరుగుతాం. దట్ ఈస్ వెస్టీజ్ ఫ్యూచర్ విజన్. మీకు 5 సంవత్సరాలు నిలబడగలిగితే మాకేమొస్తారని ఒకసారి నాకు అడగండి. అందరూ 5 సంవత్సరాలు నేను నిలబడితే వెస్టీజ్లో ఏమొస్తుందని అడగండి ఒకసారి. మీరు నిలబడండి. నేను చెప్తా, మీ టైకి మ్యాచ్ అయిన హెలికాప్టర్ కొనుక్కునే సత్తా ఈ రోజు వెస్టీజ్ ఇవ్వగలుగుతుంది. కానీ మీకు ధైర్యం ఉండాలి. ధైర్యం ఎక్కడో గూట్లో పెట్టి వచ్చారనుకుంటే ఏం కాదు. ఇక్కడ గూట్లో పెట్టి రాకండి, గుండెలో పెట్టుకొని రండి. అర్థమైందా? ధైర్యం ఉందా? నేను చెప్తాను, చీకటి అంటే నాకు భయం, కానీ శ్మశానాల్లోనే తిరుగుతుండేవాడిని నేను. ఎందుకంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలని. శ్మశానం అంటే ఏం కాదు, మార్చిరి రూముల్లో. అర్థమవుతుందా? సో అట్లా మీకు గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్లో ఏమి లేదంటే లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న ముందు రోస్ ఉన్నారు కదా, ఒక 5-6 రోస్ ఉన్నారు కదా, వీళ్ళు లక్షలు సంపాదించే వ్యక్తులు. వీళ్ళు చేయి పట్టుకోండి, 2 సంవత్సరాలు మీరు నిలబడండి. 5 సంవత్సరాలు బిజినెస్ బిల్డ్ చేయండి. మా లెక్క మీరు తీసుకోవచ్చు. సార్ ఫామ్ హౌస్ మీరు రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ రావాలంటే ఏం కావాలి? మీరు మినిస్టర్ కావాలి.
పురుషోత్తం దాస్ ఫార్మర్స్ రావాలంటే మీకు ₹1,00,000 ఇన్కమ్ రావాలి. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.